ప్రపంచ దేశాలను వైట్ హౌస్ బాస్ వణికిస్తున్నాడు. నిన్నటి వరకు మంచు ద్వీపం గ్రీన్లాండ్ కోసం డెన్మార్క్తో యుద్ధానికి కూడా ట్రంప్ సిద్ధమయ్యాడు. దీని విషయంలో యూటర్న్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు తన పొరుగు దేశం కెనడాపై ట్రంప్ కన్నేశాడు. ఒట్టావాను చైనా ఆక్రమిస్తోంది. చివరికి కెనడాలో ఐస్ హాకీని కూడా చైనీయులు అంతం చేస్తారు అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలుపుకునేందుకు ట్రంప్ ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? అమెరికా నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండా, కెనడానా? కెనడా విషయంలో ట్రంప్ ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు? లెట్స్ వాచ్. కెనడాకు డొనాల్డ్ ట్రంప్ ముప్పు తప్పదా? కెనడాను నిజంగా చైనా ఆక్రమిస్తుందా? కెనడాపై అమెరికా అధ్యక్షుడి వాదన ఏంటి? నిన్నటి వరకు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను టార్గెట్ చేశాడు. అమెరికా జాతీయ భద్రతకు, ప్రపంచ భద్రతకు గ్రీన్లాండ్ కావాలని ట్రంప్ వాదించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద మంచు ద్వీపం గ్రీన్లాండ్. ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన దేశం. కానీ ఈ ద్వీపదేశం డెన్మార్క్ రాజ్యంలో భాగంగానే ఉంది. నిజానికి డెన్మార్క్కు 3000 కిలోమీటర్ల దూరంలో గ్రీన్లాండ్ ఉంటుంది. కెనడాకు అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ మంచు ద్వీపంపై కనేసిన ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రీన్లాండ్ నామస్మరణం చేస్తున్నాడు. గ్రీన్లాండ్ తమకిచ్చేయాలని ఒత్తిడి చేశాడు. ఆర్కిటిక్ ద్వీపాన్ని ఇచ్చేది లేదని మొదటి నుంచి డెన్మార్క్ తెగేసి చెప్పింది. గ్రీన్లాండ్ ఏ దేశంలో కలిసిపోవాలన్నది ఆ దేశ ప్రజల ఇష్టమని డెన్మార్క్ వాదించింది. ట్రంప్ మాత్రం అవేవి పట్టించుకోలేదు. ఆ ద్వీపాన్ని ఇస్తారా చాస్తారా అంటూ ట్రంప్ బెదిరించడం మొదలుపెట్టాడు. కానీ జనవరి 3న వెనిజులాపై అమెరికా మిలిటరీ దాడి చేసింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించింది. తమ నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండే అంటూ ట్రంప్ తేల్చి చెప్పాడు. మంచు ద్వీపాన్ని తమకు ఇవ్వకపోతే మిలిటరీ యాక్షన్ కు కూడా వెనుకాడేది లేదంటూ అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో డెన్మార్క్ కు యూరప్ దేశాలు అండగా నిలిచాయి. గ్రీన్లాండ్ విషయంలో అమెరికాను వ్యతిరేకించిన 8 ప్రధాన యూరప్ దేశాలపై ట్రంప్ 10% అదనపు సుంకాలను ప్రకటించాడు. యూరప్ కూడా వెనక్కి తగ్గలేదు. ట్రంప్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేస్తామని యూరోపియన్ యూనియన్ వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే బెజుకా అస్త్రాన్ని ప్రయోగిస్తామని యూరప్ వార్నింగ్ ఇచ్చింది. యూరప్ దేశాలను ఆర్థికంగా దెబ్బతీయాలని యత్నించే విదేశాలపై కొరడా ఝళిపించేది బెజుకా. బెజుకా ప్రయోగిస్తే ఆయా దేశాల దిగుమతులపై భారీగా ఆంక్షలను యూరప్ విధిస్తుంది. అయితే మిత్ర దేశాలతో ట్రంప్ కయ్యానికి కూడా సిద్ధమయ్యేంతగా గ్రీన్లాండ్లో ఏముంది? ట్రంప్ ఎందుకు ఆర్కిటిక్ ద్వీపం కోసం పట్టుబడుతున్నాడు? దీనికి ట్రంప్ చెబుతున్న కారణం చైనా, రష్యా. ఆర్కిటిక్ ప్రాంతంలో రోజురోజుకు విస్తరిస్తున్న చైనా, రష్యా దేశాలు గ్రీన్లాండ్ను ఆక్రమించుకుంటాయని ట్రంప్ వాదిస్తున్నాడు. ఒకవేళ చైనా దాడికి దిగితే దాన్ని కాపాడుకోవడం డెన్మార్క్కు అసాధ్యమని ట్రంప్ వాదిస్తున్నాడు. అందుకే గ్రీన్లాండ్ను తమకిస్తే ప్రపంచానికి మేలు జరుగుతుందని ట్రంప్ వాదించాడు. అయితే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు తర్వాత గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. గ్రీన్లాండ్ విషయం సర్దుమణిగిందని యూరప్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. కానీ ట్రంప్ మాత్రం ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచడం ఇష్టం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు అమెరికా పొరుగు దేశమైన కెనడాపై ట్రంప్ కన్నేశాడు. ఇప్పుడు కెనడా చైనా వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ఒక సాకుగా చూపుతున్నాడు. ఒకవేళ చైనాతో ఒప్పందాలపై కెనడా ముందుకు వెళితే కఠిన చర్యలు తప్పవని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. డ్రాగన్ కంట్రీతో కెనడా ఒప్పందం చేసుకుంటే ఉత్తర అమెరికా పూర్తిగా బీజింగ్ కంట్రోల్లోకి వెళ్లిపోతుందంటూ ట్రంప్ ఆరోపించాడు. చైనా గుప్పెట్లోకి కెనడా వెళ్లిపోవడం తమకి ఇష్టం లేదని ట్రంప్ తేల్చి చెప్పాడు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కోరుకుంటున్నట్టు కెనడా ఒప్పందం చేసుకుంటే డ్రాగన్ కంట్రీ పూర్తిగా ఒట్టావాను ఆక్రమించుకుంటుందని ట్రంప్ వాదిస్తున్నాడు. కెనడాను చైనా ఆక్రమించుకుంటే ఐస్ హాకీని చైనీయులు అంతం చేస్తారని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కెనడా ఈ ఒప్పందంలో ముందుకు వెళితే ధీటుగా చర్యలుంటాయని వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఎలాంటి చర్యలన్నది మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. అంతకుముందు చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకుంటే కెనడాపై 100% సుంకాలు తప్పవని హెచ్చరించాడు. అయితే జనవరిలో చైనాలో కెనడా ప్రధాని మాక్ కార్నీ పర్యటించారు. ఈ సందర్భంగా పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు చైనా మీడియా వెల్లడించింది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించి వాణిజ్యం దిశగా అడుగులు వేయిస్తుందని నిపుణులు విశ్లేషించారు. అయితే ట్రంప్ వార్నింగ్స్ కంటే ముందే మాక్ కార్నీ చైనా వాణిజ్యంపై క్లారిటీ ఇచ్చారు. తాము బీజింగ్తో ఎలాంటి ఒప్పందాలు చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. గత 2 ఏళ్లుగా చైనాతో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి మాత్రమే తాము ప్రయత్నించామని కార్నీ తెలిపారు. చైనా తయారీ ఎలక్ట్రిక్ వాహనాలు, వ్యవసాయం, మత్స్య ఉత్పత్తుల వంటి అంశాలను కెనడా ప్రధాని ప్రస్తావించారు. అమెరికా, మెక్సికో, కెనడా ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని కార్నీ చెప్పుకొచ్చారు.
ఈ ఒప్పందం ప్రకారం చైనా వంటి నాన్ మార్కెటింగ్ దేశాలతో ఒప్పందాలు చేసుకునే ముందు మిత్ర దేశాలకు సమాచారం ఇవ్వాలి. ఈ నిబంధనను తాము పాటిస్తామని కార్నీ స్పష్టంగా చెబుతున్నాడు. కానీ ట్రంప్ మాత్రం పట్టించుకోవడం లేదు. కెనడాను వదిలేది లేదంటూ హెచ్చరిస్తున్నాడు. కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చుకుంటామని గతంలోనూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. అయితే నిజంగా ట్రంప్ కెనడాను ఆక్రమించుకుంటాడన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎవ్వరం చెప్పలేం.